ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతినగా విమానాశ్రయంలో కూడా విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇక ముంకుర్డ్ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత ఒక బహుళ అంతస్తుల భవనం కూలిపోవడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబైకి ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ జూలై 6న ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఇక బీఎంసీ ఆధ్వర్యంలోని పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఉత్తర్వులు కేవలం పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని బీఎంసీ స్పష్టం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో థానే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకృష్ణనాథ్ పంచల్ జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, బాల్వాడీలు, ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా నేవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మేయర్ సుజాత పాటిల్, కమిషనర్ కైలాష్ షిండే ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక బీఎంసీ విడుదల చేసిన వివరాల ప్రకారం జూలై 4 సాయంత్రం 6 గంటల నుంచి జూలై 5 సాయంత్రం 6 గంటల వరకు ముంబై నగరంలో 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శివారు ప్రాంతాల్లో 227 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అలాగే గగన్ భవాడా ప్రాంతంలో అత్యధికంగా 143.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. पकड़ा चला गया गोकुल टाउन ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలు వాతావరణ హెచ్చరికలను పాటించాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇక ముంబై పూణే కర్నాత్ లోనావాలా భోర్ఘాట్ సెక్షన్లో రైల్వే ట్రాక్లపై భారీగా కొండ చర్యలు బండరాలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదకర పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రైల్వే ట్రాకుల పునరుద్ధరణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘాట్ సెక్షన్లో రైల్వే ట్రాకులను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. రైలు సర్వీసులను పునరుద్ధరించడమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్స్ అత్యాధునిక యంత్రాలతో రంగంలోకి దిగాయి. ఇక ముంబై పూణే మార్గంలోని కర్నాత్ లోనావాలా భోర్ఘాట్ సెక్షన్లో రైల్వే ట్రాక్లపై కొండ చర్యలు బండరాలు విరిగిపడిన పరిస్థితిని సమీక్షించానని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పునరుద్ధరణ పనుల కోసం తమ టీం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైలు సర్వీసులన్నింటినీ త్వరగా పునరుద్ధరించేలా వెస్టర్న్, సెంట్రల్ రైల్వే అధికారులు పనులు మొదలుపెట్టారని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మరోవైపు రైల్వే ట్రాక్ల క్లియరెన్స్ పనులు పూర్తయిన వెంటనే ముంబై పూణే మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. क्या बेचारा गाड़ी चलाएगा, ऑप्शन नहीं है उसके बाद जैसे अपने पास ऑप्शन नहीं है। Gracias.